వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. మనం ఈ వీడియోలో తిరువన్నామలైలోని ఆ పరమేశ్వరుడు గురించి తెలుసుకుందాం. నేను కార్తీక పౌర్ణమి నాడు అక్కడికి వెళ్ళి ఆ అరుణాచల కొండకు గిరి ప్రదక్షిణ చేశాను. చాలా అద్భుతంగా ఉంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మనశ్శాంతిగా అనిపించింది. కానీ కొత్తగా అక్కడికి ఎవరైనా వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్త. అక్కడ మీరు ఉండడానికి సరిగ్గా నా రూములు ఉండవు, స్నానం చేయడానికి సరిగ్గా వసతులు ఉండవు, మీ బ్యాగ్స్ పెట్టడానికి లాకర్స్ ఉండవు. అంటే నేను చెప్తుంది చాలా రద్దీ ఉన్నప్పుడు. ఆ లాకర్స్ ఉంటాయి కానీ దేవాలయానికి చాలా దగ్గరగా ఉంటాయి. చాలా రష్ ఉన్నప్పుడు పోలీసులు అక్కడి వరకు అక్కడికి రానివ్వరు. భక్తులకి సరైన వసతులు అస్సలు ఉండవు. మీరు ఒకవేళ స్నానం చేయాలనుకుంటే రూమ్ తీసుకోవాలి, లేదా అక్కడ చాలా ఉంటాయి. ఎటువంటివంటే ఒక 50 రూపాయలు ఇస్తే స్నానం చేయొచ్చు. అంతేకాకుండా 150 రూపాయలు ఇస్తే మన లగేజ్ కూడా వాళ్ళు పెట్టుకుంటారు, అక్కడే ఉండొచ్చు. పాపం చాలా మంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలో తెలియక, ఎక్కడ స్నానం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేను ఇప్పుడు చెప్తున్నాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఎవరో ఒకతను నన్ను అతను ఉన్న సత్రంలోకి నన్ను తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక 150 రూపాయలు ఇస్తే ఒకరోజు ఉండొచ్చు. మన లగేజు ఒక హాల్ లాంటిది ఇస్తారు, అక్కడ మనం ఉండొచ్చు. అలాగే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా మీరు మీ ఫ్యామిలీతో వెళ్తున్నట్లయితే ఆడవాళ్లకు చాలా ఇబ్బంది. అంటే నేను చెప్తున్నది చాలా రష్ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఇటువంటి కార్తీక పుణ్యమి లాంటివి, లేదా ఎప్పుడన్నా పుణ్యానికి. అంతేకాకుండా దర్శనం లైన్లు కూడా చాలా దారుణంగా ఉంటాయి. చాలా తోసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేరు. వెళ్ళే వాళ్ళు జాగ్రత్త. పున్నమి రోజున తప్ప మిగతా రోజులు అక్కడ అస్సలు రష్ ఉండదు. ఒకవేళ మీరు అక్కడున్న ప్రతి ప్రదేశాన్ని బాగా చూడాలనుకుంటే పున్నమి రోజు మాత్రం అసలు వెళ్ళకండి. ఒకవేళ మీరు పున్నమి రోజు వెళ్తే అక్కడ చాలా జనం ఉంటారు, మీరు అక్కడ ఉన్న వాటిని సరిగ్గా గమనించలేరు. కానీ పున్నమి రోజు వెళ్తే చాలా మంచిదని చాలా మంది చెప్తుంటారు. ఒకసారి పున్నమి రోజు వెళ్ళండి, తర్వాత కొన్ని రోజుల తర్వాత పున్నమి రోజు కాకుండా వెళ్ళండి. అక్కడున్న వాటిని సరిగ్గా చూసి ఆనందించండి. ఇక గిరి ప్రదక్షిణ అంటే చాలా మంచిది. మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా గుళ్ళు కనపడతాయి. ముఖ్యంగా 8 లింగాలు. వాటిని మీరు దర్శించాలంటే పున్నమి రోజు వెళ్తే చాలా కష్టం, కానీ వెళ్ళండి. నేను కార్తీక పున్నమి రోజు వెళ్ళాను కదా, చాలా అంటే చాలా జనం ఉన్నారు. అస్సలు అక్కడ ఉండలేము. అంతేకాకుండా భక్తులకి వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించరు. గవర్నమెంట్ దారుణంగా ఉంటుంది. పాపం పోలీసులు కూడా ఏం చేయలేరు. అంత జనాన్ని వాళ్ళు కంట్రోల్ చేయలేరు. జనం తొక్కిసలాడుతూ, అసలు దాని గురించి అడుగు నాకు అర్థం కాలేదు. పోలీసులు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు, ముఖ్యంగా దర్శనం అప్పుడు. ఇంకో విషయం, మీరు గిరి ప్రదక్షిణ రాత్రి సమయంలోనే చేయండి. ఎందుకంటే రాత్రి సమయంలో చాలా బాగుంటుంది. డే టైం మీరు అక్కడున్న వాతావరణాన్ని అంత బాగా ఆస్వాదించలేరు. మీరు మొదటిసారి అక్కడ వెళ్తున్నట్లయితే ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళని తోడుగా తీసుకువెళ్ళండి, అప్పుడు చాలా బాగుంటుంది మీకు. లేదంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. అంతేకాకుండా అది తమిళనాడు కదా, మన ఆంధ్ర వాళ్ళకి ఆ ఫుడ్ అంత బాగా నచ్చదు. జాగ్రత్త. మీతో పాటు చిన్నపిల్లలు వస్తుంటే చాలా జాగ్రత్త. అక్కడ చాలా జనం ఉంటారు. మీరు ఆ జనంలో ఒకవేళ మీ పిల్లలు తప్పిపోతే అస్సలు కనుక్కోలేరు. అక్కడ ఉన్న మైక్ సిస్టమ్ కూడా చాలా దారుణంగా ఉంటుంది, అంటే అనౌన్స్మెంట్ చేయడానికి. నేను ఒక ఆశ్రమంలో ఉన్నా అని చెప్పాను కదా, ఆ ఆశ్రమం చాలా బాగా ఉంది. మీరు ఒకవేళ కొత్తగా వెళ్ళినట్లయితే, లేదా అక్కడ ఉన్న వాళ్ళకి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ అడ్రస్ ఇస్తాను, చూడండి. నేను గిరి ప్రదక్షిణ తెల్లవారుజామున చేశాను, చాలా బాగా అనిపించింది. నేను గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నాకైతే ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదు. 14 కిలోమీటర్లు తిరిగినా కూడా నాకు ఎటువంటి కాళ్ళ నొప్పులు కూడా రాలేదు. అక్కడ ఉన్న వాతావరణం చాలా బాగుంటుంది. అంతేకాకుండా అక్కడ ఆ పరమేశ్వరుడే అగ్నిలింగంగా వెలిచాడు. మీకు అక్కడ ఎక్కువ చలి అనిపించదు. ఆ గుడికి దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉంటుంది. ట్రైన్స్ కూడా తిరుపతి నుంచి తిరువన్నామలకి చాలా ఉంటాయి. మీరు ఒకవేళ తెలంగాణ నుంచి అయినా వేరే దూర ప్రాంతాల నుంచి అయినా చాలా ట్రైన్స్ ఉంటాయి. తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. మీరు ఎప్పుడైనా కార్తీక పున్నమికి కానీ, మీరు ఎప్పుడైనా ఫుల్ మూన్ డే వెళ్ళాలనుకుంటే, అంటే పుణ్యానికి, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. లేదంటే చాలా జనం ఉంటారు, మీకు వెళ్ళినట్టే అనిపించదు, చాలా ఇబ్బంది పడతారు. మీకు ఇంకా ఏదైనా సందేశాలు ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ధన్యవాదాలు.
మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం.